అవని ఫార్మ్స్ లో ఉన్నటువంటి 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 4 ఎకరాల్లో వీరు చెరుకుని పండిస్తూ ఉన్నారు, చెరుకుని సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఏ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ ఈ చెరుకుని వీరు సాగు చేస్తూ ఉన్నారు, ఎకరానికి ఈ చెరుకు మీద ఎంత దిగుబడి ఉంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సునంద గారు నమస్తే అండి. నమస్తే సార్. సునంద గారు, 4 ఎకరాల్లో మొత్తంగా చెరుకుని మీరు సాగు చేస్తూ ఉన్నారు. ఏంటి ఎకరాకి ఎంత దిగుబడి ఉంది చెరుకు మీద? సార్ ఇది దిగుబడి అంటే ఇప్పుడు వరకు ఇది మాది ఫస్ట్ క్రాప్. లాస్ట్ ఇయర్ వేసుకున్నాం బిట్స్ లాగా 3 స్టెప్స్ లో వేసుకున్నాం అన్నట్టు. ఇది సెకండ్ స్టెప్ లో వేసుకున్నది. ఫస్ట్ స్టెప్ లో వేసుకుంది బెల్లం ఆడిచ్చేసాం ఆల్రెడీగా. అది ఎలా ఏంటి అంటే బెల్లంకి మొత్తంగాను ఈ ఫామ్ అవసరాలకి మనం చేసేటువంటి బయో ఇన్పుట్స్ కి ఏ విధంగా అయితే బయో ఎంజైమ్స్ గానీ మనకు ఘనజీవామృతం, జీవామృతం వాటన్నిటి కోసం ఫిష్ అమినో యాసిడ్ వాటికి అవసరమయ్యే అవసరాలకి వేసుకున్నాము. దాంతో పాటు మళ్ళీ మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్న వాళ్ళకు వేసుకోవడం జరిగింది. అది ఒక్క దాంట్లో సరిపోయింది మాకు. 1 ఎకరం అయితే దాని అన్నిటికీ సరిపోతుంది. ఇంకా 3 ఎకరాలు ఎక్సెస్ గా ఉంది. సో అది కూడా ఇప్పుడు చూస్తే సెకండ్ బ్యాచ్ బెల్లం ఆడేయడం జరుగుతా ఉంది. ఈ చెరుకును మొత్తంగాను జ్యూస్ కి వాడతాము. జ్యూస్ కి రెగ్యులర్ గా రోజు జ్యూస్ కావాలన్న వాళ్ళకి జ్యూస్ చేసి పొద్దున్నే కత్తి పంపించేస్తాం అన్నట్టు రెగ్యులర్ గా. తర్వాత మళ్ళీ బెల్లం వచ్చేసి బెల్లం ఇంకా ఫామ్ అవసరాలకి, ఇంటి అవసరాలకి, అది కాకుండా మళ్ళీ షాప్స్ కి కూడా పెద్ద మొత్తంలో కూడా ఇవ్వడానికి వేసుకోవడం జరిగింది. ఆర్గానిక్ స్టోర్స్ కి ఇంకా కావాలన్న వాళ్ళకి ఒక్కసారిగా బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇస్తాం. అంటే మినిమం ఒక 10 kg తీసుకునే వాళ్ళకి ఇస్తాం అన్నట్టు, ఇండివిజువల్ గా కూడా తీసుకునే వాళ్ళకు. ఇది కూడా మీరు 11 నెలల సాగు. మనకు బెల్లం తయారు కావాలి అంటే బెల్లానికి మనకు చెరుకు కావాలి అంటే చెరుకు పంట 11 మంత్స్ ఉన్న తర్వాతనే మనం బెల్లం బాగా క్వాలిటీగా వస్తుంది. అదే మనకు జ్యూస్ కనుకోండి 8 మంత్స్ తర్వాత నుంచి మనం వాడుకోవచ్చు. బట్ 10 మంత్స్ ఉన్న తర్వాత వాడితే జ్యూస్ కూడా చాలా టేస్టీగా స్వీట్ గా వస్తుంది. ఒక చెరుకు గడ నుంచి మనకి ఒక 3-4 గ్లాసెస్ జ్యూస్ వస్తుంది. ఒక చెరుకు గడ నుంచి చెరుకు పెద్ద గడకు బాగా అయితే 4 గ్లాసెస్ జ్యూస్ వస్తుంది అన్నట్టు. ఈ పంట కాలం ఎన్ని నెలలు ఉంది? 11 నెలలు అండి పంట కాలం. ఒకసారి పంట మళ్ళీ ఇప్పుడు మనం చెరుకు కోసం ఇది కట్ చేస్తే మళ్ళీ కింద వేర్లు ఉంటాయి కదా, మొదల నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి. మళ్ళీ అదే మనకు అలా 4-5 సంవత్సరాల వరకు ఇదే విత్తనాన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు మళ్ళీ దీనికి ఎరువులు వేసుకొని వాటర్. ఎటువంటి ఎరువులు వాడుతున్నారు వీటికి? దీనికి మేము ఇచ్చేది ఏం లేదండి, జీవామృతము డ్రిప్ లో ద్వారా. దీనికి అన్ని డ్రిప్ లో ఉండే, బట్ బెడ్స్ వేసిన తర్వాత డ్రిప్ అన్నది లోపల ఉండిపోయింది. అందుకని పైన పైప్ దగ్గర ప్రతి దానికి హోల్ చేసేసి డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాయి. సో అసలు ఈ చెరుకు సాగు విధానం ఏంటండి? చెరుకు సాగు విధానం సార్, మనకు దీనికి చెరుకు బాగా రావాలి అంటే నేల ఏదైనా బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ దేంట్లో అయినా బాగా వస్తుంది. దీంట్లో బాగా మట్టి బాగా బలంగా ఉండాలి. అంటే బలంగా ఇన్ ద సెన్స్ పోషకాలు బాగా, సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటే ఏ పంట అయినా బాగా వస్తుంది. సో దానికోసం ల్యాండ్ ప్రిపరేషన్ బాగా చేసుకోవాలి. అంటే మనం పచ్చిరొట్టు ఎరువైనా వేసుకొని కలియ దున్నుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇంత ముందు పాడి పంట అనేవాళ్ళు పెద్దలు. సో మనకు దిబ్బలో పేడ ఉంటది కదా, అది మొత్తం వేసుకొని బాగా దుక్కి మంచిగా దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మనకు ఎంత గాలి వెలుతురు కూడా బాగా రావాలి. ఎందుకంటే ఇది బాగా ఇంత హైట్ అయిన తర్వాత దీనికి పెస్ట్ అన్నది దోమ, తెల్ల పులుసు పురుగు అవి ఇవి కొంచెం ఎక్కువ వస్తాయి. సో అవి కూడా రాకుండా ఉండాలి అంటే మనకు గాలి వెలుతురు బాగుండాలి, సన్లైట్ బాగుండాలి, గాలి వెలుతురు బాగుండాలి. మళ్ళీ ఇవి దుబ్బు బాగా కావాలి మనకు. దుబ్బు బాగా అంటే ఎక్కువ బ్రాంచెస్, అంటే ఎక్కువ కింద నుంచి పిలకలు, టిల్లేజెస్ అంటాం కదా, అవి ఎక్కువ రావాలి అంటే మనం ఏం చేయాలంటే, మేమైతే మొలకల ద్రావణం అవి స్ప్రేకి ఇస్తా ఉన్నాం. బట్ డ్రిప్ లో కూడా అవన్నీ ఇస్తే ఇంకా బాగా, వరిలో ఏ విధంగా అయితే మొలకల ద్రావణం అవి ఇచ్చుకుంటామో దీనికి కూడా అదే విధంగా ఇస్తే బాగుంటది. ఓకే, ఈ బెడ్స్ ఏర్పాటు చేశారు కదా, ఒక బెడ్ కి మరో బెడ్ కి ఈ వరుస క్రమంలో ఎంత గ్యాప్ ఇచ్చున్నారు? ఇది మనము 7 feet సార్. 7 feet to 8 feet, కొందరు 10 feet కూడా ఇస్తారు. అంటే నేను కొన్ని వీడియోస్ లో చూసింది ఏంటంటే 10 feet లో పెట్టుకొని మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకున్న వాళ్ళకి ఈ బాగా దుబ్బులు ఇంకా బలంగా వచ్చినాయి. ఇది మనకు 7 feet ఉన్నది ఒక లైన్ కి వరుసకి. 7 feet ఉన్నా గానీ మీరు ఇప్పుడు చూస్తే కమ్మేసింది మొత్తం. సో ఇంకా అట్లా తర్వాత బెడ్స్ తర్వాత వేసుకోవడం జరిగింది, మట్టి వేసుకోవడం. అంటే మధ్యలో ఏమంటారు దున్నుకొని ఇంటర్ క్రాప్ కొంచెం ఇంత హైట్ అయ్యేంత వరకు ఆ గడ్డి కోసం ఇంటర్ క్రాప్ చిన్న ట్రాక్టర్ తో చేసుకోవడం జరిగింది.
తర్వాత టిల్లర్స్ తో చేసుకున్నాం. తర్వాత బెడ్స్ వేసుకోవడం జరిగింది. బెడ్స్ అలా వేసుకొని మళ్ళీ మనుషులతోటి కూడా ఎగేసుకోవడం జరిగింది. బెడ్స్ వేసుకోవడం ఎందుకు అంటే హైట్ అయిన తర్వాత గాలులకు వర్షాకాలంలో అందో మట్టి లూజ్ అయ్యి వెయిట్ అయ్యి పడిపోతుంది అన్నట్టు. అంటే పడిపోకుండా కోసం మనం మట్టి వేసుకున్నాం. సో ఎంత మట్టి వేసుకుంటే మనకు అంత పిలకలు కూడా బాగా వస్తాయి అన్నట్టు ఒక్క దగ్గర. ఎందుకంటే కింద మట్టి లోపల మట్టి వేయడం వల్ల లోపల మట్టిలో ఉన్న పోషకాలు కూడా పక్కన మట్టిలో ఉన్న పోషకాలు కూడా దానికి అంది పిలకలు బాగా వస్తాయి. స్టాండర్డ్ గా దానికి సపోర్ట్ గా ఉంటది. మళ్ళీ తర్వాత మీరు చూసుకున్నట్లయితే చెరుకును జడలాగా అల్లుకోవడం జరిగింది. ప్రతి ఒక దుబ్బు కారణం ఏంటంటే ఒక దుబ్బుకు ఇంకొక దుబ్బుకి, ఎందుకంటే గాలులు వచ్చినప్పుడు అది మనకు వెయిట్ ఎక్కువ ఉంటది, హైట్ ఎక్కువ ఉంటది కదా. సో ఈజీగా పడిపోతుంది, వేర్లతో సహా పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా మనం అన్ని రోజులు చేసిన కష్టం వేస్ట్ అవుతుంది. అందుకోసం ఏమైంది ఇట్లా అల్లుకోవడం వల్ల ఒకదానిది ఆకులు ఇంకొక దానికి ఇట్లా అల్లుతారు అన్నట్టు. అప్పుడు ఏమైతుంది సపోర్ట్, మనం మనిషి పట్టుకొని నీళ్ళల్లో ఏ విధంగా పోతే స్ట్రాంగ్ గా ఉంటామో అట్లా ఒకదానికొకటి సపోర్ట్ అన్నట్టు, బలం కోసం గాలులకు పడిపోకుండా స్ట్రైట్ గా ఉండడం కోసం ఇలా అల్లుకోండి. లేదంటే అంత చిందరవందర అయిపోయి దీనికి లైటింగ్ కూడా రాదు, అంత కమ్మేసుకుంటది. లోపలికి నీళ్లు పట్టాలన్నా అది కట్టాలన్నా పోవడానికి కూడా వీలు ఉండదు, మనిషి కూడా తగ్గిపోతుంది. ఓకే, ఏంటి మేడం అసలు అంటే ఈ 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇంటర్నల్ దారులు కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దారి పొడుగుతున్నా కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లు ఏంటి, ఈ చెట్లు ప్రత్యేకత ఏంటి అసలు? ఇది మహాగని సార్, మహాగని అంటారు ఈ చెట్లని. ఫాస్ట్ గ్రోయింగ్, బాగా ఫాస్ట్ గా పెరుగుతది, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటది. మనకు ఆకులు అన్నవి ఒకసారి మనం చూడొచ్చు. ఈ చెట్టు పేరు మహాగని వృక్షం అంట. ఇది బాగా పెరుగుతుంది అంట. దీన్ని చెక్కకి ఎక్కువగా వాడుతూ ఉంటారంటూ కూడా మేడం చెప్తున్నారు. ఏంటి దీని అసలు ఎక్కువగా దేనికి వాడతారు? సరే, ఇది వుడ్ కోసం, బట్ స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉంటది. ప్లస్ మళ్ళీ మనం ఇలా వేసుకోవడం వల్ల కూడా కొంచెం పెద్దగా అయితే మనకు దారిలో కూడా రోడ్డుకి షేడ్ ఉంటది, ఫాస్ట్ గా పెరుగుతది, బాగా ఎప్పుడు పచ్చగానే ఉంటది. ఏ కాలంలో చూసినా గానీ మనం బాగా పచ్చగానే ఉంటది. ఆకులు కూడా చూస్తే తొందరగా పెరుగుతుందా? బాగా పెరుగుతుంది సార్. మంచిగా పోషకాలు ఇచ్చుకున్నట్లయితే, మనం వాటర్ నీళ్లు బాగా పెట్టినట్లయితే ఎటువంటి నేలల వల్ల అయినా బాగా పెరగడం మేము గమనించినాం. ఇక్కడ చౌడు భూమి కూడా కొంచెం ఉంది, అక్కడ పెట్టిన చెట్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఇంత ముందు వీటికి ఇవే పెట్టినట్టున్నారు. అవును సార్. ఒక సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక పార్ట్ లో వచ్చేసి మనం ఖర్జూరాను, ఇంకొక పార్ట్ లో ఓన్లీ కొబ్బరి, ఇంకొక దాంట్లో కొబ్బరి ప్లస్ ఖర్జూరా అలా దారిలో పెట్టాం. తర్వాత ఒక బిట్ లో ఒక సైడ్ మొత్తం టూ సైడ్స్ రోడ్ కి ఇవి పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంత ముందు వీటికి స్ప్రే చేసే వాళ్ళు కాదన్నట్టు, బట్ నేను దీనికి కన్సల్టెంట్ గా వచ్చిన తర్వాత వీటికి రోడ్ సైడ్ ఉన్న చెట్లకు కూడా మొత్తం స్ప్రే చేయించడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఆ చెట్లన్నీ కూడా కొత్తగా కింద ఆకులన్నీ చూస్తే ఆ పురుగులన్నీ కొరికినట్లు అలా ఉంది. బట్ పైన ఆకులు చాలా క్లీన్ గా నీట్ గా. అంటే స్ప్రే చేసిన తర్వాత అలా మారిందా? అవును. ఏం స్ప్రే చేస్తారు ఎక్కువగా? వీటికి చేసినవే అండి, బయో ఇన్పుట్స్, బయో ఎంజైమ్స్ స్ప్రే చేస్తాం, ప్లస్ సివిఆర్ టెక్నిక్ మట్టి ద్రావణం అవే స్ప్రే చేస్తాం అన్నట్టు. మట్టి ఉన్నప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సివిఆర్ టెక్నిక్ ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అని. సో మళ్ళీ పంచగవ్య చేస్తాం, ఫిష్ అమినో యాసిడ్స్. సో స్ప్రే చేసిన తర్వాత ఆకులు మనం చూడొచ్చు చాలా పచ్చగా బాగున్నాయి. స్ప్రే చేయక ముందు ఏదైతే ఉన్నాయో ఈ పురుగు కొరికినట్లుగా కూడా ఇక్కడ అంతా కింద ఈ ఆకును మనం గమనించవచ్చు. ఇక్కడంతా చూడండి ఎలా పురుగు పట్టేసింది. ఇవన్నీ పాత ఆకులు అన్నట్టు. అక్కడ చూస్తే కూడా ఎంత బాగా, అంటే ఏ దానికి అన్నిటికీ ఇవే స్ప్రే చేస్తాం. స్ప్రేలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెరుకు స్ప్రే చేయడానికి వచ్చినప్పుడు వీటి రోడ్ సైడ్ ఉన్న చెట్లకు కూడా ఇవే స్ప్రే చేస్తాం. అంటే నీడ కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారా లేదంటే చెక్కల కోసం మాత్రమే? చెక్కకి మనకి దీని బాగా కాస్ట్లీ కూడా అన్నట్టు. ఇది దీనికి మళ్ళీ కాయలు కూడా వస్తాయి. ఆ కాయలు నేను ఎప్పుడు అయితే చూడలేదు ఇంకా. అందరూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో బాగా అందరి ఫార్మ్స్ లో బాగా వేసుకుంటున్నారు మహాగని అన్నట్టు. ఓకే మేడం, థాంక్యూ సో మచ్.